నా పేరు మెగవత్ రామ్ సింగ్. గాత్తండ్ అండి మాది. తిరుమలగిరి సాగర్ మండలం, నల్లగొండ జిల్లా. ఫస్ట్ చదువుకున్నది రంగులలో 4th వరకు చదువుకున్నాను. ఆ తర్వాత నాగార్జున సాగర్ పైలాన్లో 5th to 10th వరకు మోడల్ హై స్కూల్ అని పైలాన్లో చదువుకున్నా. ఆ తర్వాత హిల్కాల్ని, నాగార్జున సాగర్ హిల్కాన్లో ఇంటర్మీడియట్ చదివా. ఆ తర్వాత ఎన్జీ కాలేజీలో డిగ్రీ అయింది. ఆ తర్వాత 1998 నుంచి ప్రాక్టీస్ ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నా. నేటి వరకు చేస్తూనే ఉన్నాను. అయితే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ గాత్ తండా, తూర్పేట తండా ప్రాక్టీస్ డోర్ టు డోర్ తిరిగి వైద్యం చేసేది. ఆ తర్వాత ఈ తూర్పేట తండా గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ వైద్య రంగంలో ఉండడం వల్ల నాకు ఏకగ్రీవంగా సర్పంచి పదవిని ప్రజలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ సర్పంచ్ ఫీల్డ్లో వచ్చిన తర్వాత నాకు అంతగా రాజకీయ అనుభవం లేదు. తర్వాత ఈ నా తెలివితేటలను బట్టి రాజకీయ రంగంలో అడుగుపెట్టాను. దానికంటే రాజకీయ రంగం కంటే ముందు ప్రాక్టీస్ చేస్తూ విద్యా వాలంటీర్గా జాయిన్ అయినాం. 2001 నుంచి 2008 వరకు ఈ గాత్తండలోనే విద్యా వాలంటీర్గా జాయిన్ అయినాం. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వాలంటీర్గా తీసుకోవడం జరిగింది. విద్యా వాలంటీర్ చేసిన తర్వాత ఆ తర్వాత 2008 తర్వాత మళ్ళీ ఇక్కడ స్కూల్లో ఉన్న పిల్లలు తగ్గడం జరిగింది. ప్రైవేట్ స్కూళ్ళకు మొగ్గు చూపడం జరిగింది. కాబట్టి తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో అక్కడ చైతన్య స్కూల్లో జాయిన్ అయినా. చైతన్య స్కూలు గ్రేట్ వే స్కూల్లో ఆడొక 18 సంవత్సరాల వరకు టీచర్ ఫీల్డ్లోనే ఉన్నా. ఆ తర్వాత 2019 జనవరిలో ఎలక్షన్లు జరిగినప్పుడు నన్ను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ సర్పంచ్ ఫీల్డ్లో మనం ఈ చిన్న ప్రతి విషయంలో తెలివితేటలతో రాజకీయ రంగంలో చేరి రాజకీయం బాగా తెలుసుకోవడం జరిగింది. వచ్చిన గ్రామ పంచాయతీలో నిధులు వచ్చాయి. ఇక వచ్చిన గ్రామ పంచాయతీ జనాభా చాలా తక్కువ ఇక్కడ. ఆ తక్కువ జనాభా ఉండడం వల్ల నిధులు కూడా తక్కువ వచ్చేది. ఆ నిధులతో గ్రామాన్ని కొంచెం డెవలప్ చేయడం జరిగింది. బాగా సీసీ రోడ్లు వేయడము, డ్రైనేజ్ తీపియడము, ఇంకా మట్టి రోడ్లు వేపియడం, వీధి లైట్లు, ఇంకా డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, కంపోస్ట్ షెడ్డు, తర్వాత నర్సరీ, గ్రామ నర్సరీ, తర్వాత ఇవన్నీ చెట్లు నాటడం, ఇవన్నీ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు మండలంలో కొంచెం ఇంత మంచి పని చేసినందుకు నాకు అవార్డు కూడా ఇచ్చారు. నల్లగొండలో అవార్డు ఇచ్చారు. 2021 జనవరి 26న ఉత్తమ అవార్డు ఇచ్చారు. అట్నే మన రాజకీయంలో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ పార్టీ రాజకీయాల్లో ఏ ఇటు టీఆర్ఎస్ కానీ, అటు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఏ పార్టీకి మొగ్గు చూపకుండా ప్రస్తుతం అయితే ఇంటి దగ్గరనే ఉండి ఈ చిన్న వైద్యం చేస్తూ వ్యవసాయం పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉండిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా ఏదైనా సాటిస్ఫై లేదు. ఎందుకు సాటిస్ఫై లేదు అంటే రాజకీయంలో వచ్చే నిధులు చాలా తక్కువ. డెవలప్ ఇంకా చేయాలి, గ్రామాన్ని ఇంకా డెవలప్ చేయాలనే ఆశ ఉండేది. నిధులు తక్కువ వచ్చేది. ఆ నిధులతోటి ఇప్పుడు దాదాపు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ప్రతి నెల నిధులు వచ్చినాయి. దాంతో ఒక మెయింటెనెన్స్ ట్రాక్టర్ మెయింటెనెన్స్, గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్, వర్కర్ల జీతాలు, మెయింటెనెన్స్ పోను అంతో ఇంతో కొంత మిగిలిన దాంతో డెవలప్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత అసలు కేసీఆర్ గారు అసలు ప్రతి నెల డబ్బులు వేయడమే బంద్ చేసిండు. అప్పుడు నిధులు రాక డెవలపింగ్ తగ్గింది. తర్వాత మళ్ళీ పీరియడ్ కూడా అయిపోయింది. 5 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది. పీరియడ్ అయిపోయిన తర్వాత మనం ఇంటి దగ్గరే ఖాళీగా ఉన్నాం. అట్లానే సార్, ఈ మారుమూల గ్రామానికి కేసీఆర్ పెట్టినటువంటి పథకాలు మీరు ఎలా తీసుకొచ్చారు? కేసీఆర్ గారు మంచి పనులు రాజకీయాల్లో ఉన్నందులో మంచి పనులే చేశారు. చాలా మంచి పనులు పకడ్బందీగా చేశారు. తెలివితో చేసిండు. చాలా మంచి పనులు చేశాడు. దాన్ని మనం కూడా టేకప్ చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఏమేమి నిధులు తీసుకొచ్చి మీ గ్రామాన్ని డెవలప్ చేశారు సార్? గ్రామంలో ఈజీఎస్ నిధులు వచ్చాయి. ఈజీఎస్ నిధులు, గ్రామ పంచాయతీ ఫండు, తర్వాత అంతే. ఈ 2 రకాల గ్రామ పంచాయతీ నుంచి వచ్చే నిధులు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఫండు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండు,
15 ఫైనాన్స్. అట్లాగనే సార్ మీరు ఒక ఉపాధ్యాయులుగా ఉన్నారు, గ్రామ సర్పంచ్గా ఉన్నారు, ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్నారు. మీకు దేంట్లో సాటిస్ఫాక్షన్ అయ్యారు సార్ అసలు? సాటిస్ఫై అంటే నాకు తెలిసినంత వరకు నేను వైద్య రంగంలో ఉండి టీచర్గా చేస్తున్నప్పుడు నాకు మంచి ఇన్కమ్ ఉండేది, మంచి సాటిస్ఫై అనిపించింది. రాజకీయంలో వచ్చినప్పుడు నిధులు వచ్చినప్పుడు 3 సంవత్సరాలు బాగానే హ్యాపీగానే మంచి వర్క్ నిధులు ప్రతి నెల వచ్చినప్పుడు బాగా ఉత్సాహంగా పనిచేయడం జరిగింది. నిధులు ఎప్పుడైతే ఆగినాయో ఉత్సాహం తగ్గి గ్రామంలో ఒత్తిడి ఎక్కువైంది. ఆ పని చేయి ఈ పని చేయని ప్రజలు గ్రామ సభల ద్వారా కానీ ఇట్లా చెప్పడం వల్ల మనం డెవలప్ చేయాలని ఆశ ఉండేది, కానీ నిధులు రాకపోయేసరికి వెనకబడిపోయినాం. అంటే కేసీఆర్ పెట్టే పథకాలు మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ మీ గ్రామానికి అంత ముందు ఉన్నాయా? అస్సలు లేదు. మేము ఇంకోటి మాది రంగుండ్ల ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉండే, రంగుండ్ల కింద ఉండే, తిరుమల సాగర్ మండలంలోనే రంగుండ్ల ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే. నేను మొట్టమొదటి సర్పంచ్ని, ఎందుకంటే కొత్తగా ఏర్పడిన తూట్పేట దండ గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడింది. ఆ కొత్తగా ఏర్పడిన తర్వాత నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా మొదటి సర్పంచ్ని, మొట్టమొదటి సర్పంచ్ నేనే. కాబట్టి గతంలో ఇక్కడ డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, అసలు స్ట్రీట్ లైట్ కానీ అసలు పట్టించుకునే నాదుడే లేదు, అసలు ఏది లేదు. నేను వచ్చిన తర్వాతనే ప్రతి పోల్కి స్ట్రీట్ లైట్ వేయడం, డ్రైనేజీ ప్రతి బజార్కి డ్రైనేజ్ తీపియడం, సీసీ రోడ్లు వేపియడం, మట్టి అవసరం ఉన్న చోట మట్టి రోడ్డు వేపియడం, ఇట్లా అభివృద్ధి చేశాను సార్. అట్లాగనే అంతకుముందు మన సీనియర్ నాయకులు ఉంటే జానారెడ్డి, ఆయంలో మీ గ్రామాన్ని ఎలా డెవలప్ చేశారు? జానారెడ్డి గారు 35 సంవత్సరాలు రాజకీయం చేశారు. ఆయన మంచి మంచి పదవులు చేశారు, కానీ ఆయన గ్రామానికి ఏ రోజు రాలేదు. మా గ్రామం మారుమూల ప్రాంతం, ఇది తూట్పేట తండ ఘాట్ తండ అనేది మారుమూల ప్రాంతం కాబట్టి ఆయన ఎప్పుడు రాలేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఎప్పుడు రాలేదు. నాకు నేను స్టడీ చేస్తున్నప్పుడు ఏమైనా వచ్చి ఉన్నాడేమో నాకు తెలియదు, కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ తండకి ఎప్పుడు రాలేదు, అభివృద్ధి జరగలేదు. ఒక్క సీసీ రోడ్డు మాత్రం వేశారు. ఆ మెయిన్ బజార్కి ఒక సీసీ రోడ్డు జరిగింది. ఆ తండకి ఈ తండకి తూట్పేట తండకి ఆ తండకి ఒక సీసీ రోడ్డు మాత్రం వేశారు. ఎక్కడ చూసినా డ్రైనేజీ లేదు, వాటర్ సౌకర్యం లేదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంటింటికి నల్ల భగీరథ మిషన్ ద్వారా నల్ల వచ్చే మంచి సీసీ రోడ్డు మేము సర్పంచ్ అయిన తర్వాత సీసీ రోడ్లు వేయించడం, డ్రైనేజ్ తీపియడం, అవసరమైన చోట మట్టి రోడ్లు వేయించడం జరిగింది. తర్వాత ప్రతి రోడ్డుకి చెట్టు నాటించడం జరిగింది. లేదు సార్, ఉమ్మడిగా ఉన్నప్పుడు బాగుందా, మీకు గ్రామం సపరేట్గా అయినప్పుడు బాగుందా సార్? ఉమ్మడిగా ఉన్నప్పుడు అసలు సర్పంచ్ మాకు పట్టించుకునే, అక్కడ ఉన్న సర్పంచులు రంగుళ్ళకు ఉన్న సర్పంచులు ఎప్పుడు పట్టించుకునే వాళ్ళు కాదు. ఏదైనా రంగుళ్ళని డెవలప్ చేసేవాళ్ళే, కానీ ఈ మారుమూల ప్రాంతంలో అడవికి దగ్గరలో ఉన్న ప్రాంతానికి ఎప్పుడు డెవలప్ చేసేవాళ్ళు కాదు. మాది నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత, నేను నూతన సర్పంచ్ అయిన తర్వాతనే డెవలప్ చేశాను. అట్లానే సార్ కొన్ని అవినీతి ఆరోపణలు కూడా మీ మీద వస్తున్నాయి సార్, అది ఎంతవరకు? అది అవినీతి మన ఎక్కడైనా జరిగితే అవినీతి అనేది మన ప్రతిదీ రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఏ విధంగా అవినీతి. అసలు వచ్చే గ్రామ పంచాయతీ నిధులే తక్కువ, ఆ గ్రామ పంచాయతీ నిధులతోటే మనం డెవలప్ చేశాము. ఇంకా అదనపు ఫండ్ ఎవరైనా ఎక్కడైనా తీసుకొని వచ్చి ఏమైనా కుంభకోణం లేపితే అప్పుడు చెప్పాలి. మేము ఎంత చిన్నపాటి సర్పంచ్లో, చిన్నపాటి నిధులతో వచ్చే నిధులతో 40,000 మంత్లీ ఒక 80,000 వస్తుంది. 80,000లో 40,000 మెయింటెనెన్స్ ఖర్చు పోతుంది. ఒక 40,000 దాన్ని కూడబెట్టుకొని దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇంకా దాంట్లో కుంభకోణం లేపడం ఆడుంది. అవినీతి ఆరోపణలు అంటున్నారు. అవినీతి ఆరోపణలు మనం ఎక్కడ కావాలి కదా. ప్రతిదీ ఆడిట్లో మండలంలో మొత్తం ఆడిట్ చేసేటప్పుడు నా లెక్క నాది ఎట్లా ఉంటుందంటే, ఆడిట్ తొందరగా అయ్యేది, చాలా తొందరగా అయ్యేది. ఎందుకు అయ్యేది అంటే మనం చేసిన డెవలప్మెంట్ చాలా తక్కువ, మనం ఆశలు ఎక్కువ ఉండే, చేయాలనే ఆశ ఉండే, కానీ నిధులను బట్టి మనం చేసినాం, తొందరగా అయిపోయేది. అట్లాగనే సార్, ఈ రాజకీయ అనుభవంలో కాంగ్రెస్ పాలనకు టీఆర్ఎస్ పాలనకు అసలు తేడా ఏంటి సార్? కాంగ్రెస్ పాలనకి టీఆర్ఎస్ పాలనకి తేడా ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో అప్పుడు ప్రతి నెల గ్రామ పంచాయతీ నిధులు పంపించేది, డెవలప్ చేసేవాళ్ళం. ఆయన ప్రతి కొత్త పథకాలు ఇచ్చాడు. ఆయన మాట కట్టుబడి ఉన్నారు కేసీఆర్ గారు. ఏ మాట అంటే ఆ మాట, ఎప్పుడు అంటే అప్పుడు డబ్బులు రిలీజ్ చేయడం,
ఏ పథకం అంటే అప్పుడు పథకం రిలీజ్ అయ్యేది, ప్రతి ప్రజలకు అందుతుందా లేదా అనేది తెలుసుకునేది కేసీఆర్ గారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటిదంటే అసలు ఇప్పుడు రుణమాఫీ ఉంది, 35,000 కోట్లు అవుతుంది అని ఆయన నోటితోటే చెప్పాడు. అందరికీ రుణమాఫీ చేయకముందు అంత చేయాలి, అంత బడ్జెట్ అవసరమని చెప్పాడు. తర్వాత 35,000 కోట్లు అవసరం ఉన్న వాళ్ళు మరి 17,000 కోట్ల వరకే రుణమాఫీ చేసి మిగతా చేయకుండా ఆపిండు. మరి ఇక్కడ ద్రోహం కాదా? ఎందుకు చేయలేదు? మిగతా 35,000 వరకు ఎందుకు చేయలేదు? మరి 35,000 కోట్లు చేయాలి కదా, అక్కడ చేయలేదు. తర్వాత రైతు బంధు బదులు రైతు భరోసా అని పెట్టారు. ఆ రైతు భరోసా ఇప్పటి వరకు సంవత్సరం కావస్తున్న ఇప్పటి వరకు కేటాయించలేదు, ఏ రైతుకు ఇవ్వలేదు, అకౌంట్లో వేయలేదు. ఎక్కడ సక్రమంగా ఆరు గ్యారంటీ పథకాలు అన్నాయి, ఎక్కడ సక్రమంగా అందుతుంది? ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500కే అన్నాడు, ఇప్పుడు సగం మందికి అయినా సగం మందికి కాలేదు. తర్వాత కరెంటు మీటర్కి 200 యూనిట్ల వరకు ఫ్రీ అన్నాడు, అది సగం మందికి అయింది, సగం మందికి కాలే. ఎట్లా అంటే ఇప్పుడు ప్రజాపాలన కార్యక్రమం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీలో. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు పెట్టాము, ఆ ఫామ్ అన్నీ నింపుకోవడం జరిగింది. ఆ ఫామ్ నింపుకొని ఎంపీడీఓ ఆఫీస్లో పెడితే ఎంపీడీఓ ఆఫీస్లో పైనుంచి ఒత్తిడి తొందరగా కావాలి, ఆన్లైన్ చేయాలని వాళ్ళు పైన ఒత్తిడి చేయడం వల్ల వీళ్ళేం చేసిరు, ప్రతి మొత్తం స్టేట్ గురించే నేను చెప్పేది, స్టేట్లో మొత్తం వీళ్ళు ఏం చేసిరంటే అక్కడ ఉన్న సిబ్బందితో ఆన్లైన్ చేపిస్తే కరెక్ట్గా వచ్చేది. అయితే వాళ్ళు ప్రైవేట్ పరంగా ఒక ఫామ్కి 5 రూపాయలు ఇచ్చి ప్రైవేట్ పరంగా వేరే సిబ్బందితో బయట పోరగాళ్లతో బయట వాళ్ళ ఆపరేటర్లతో చేయించారు. వాళ్ళు ఏం చేసిరు,